ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ, వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా. ఆ వెలుగే సత్యం శివం, గుర్తిస్తే నీదే జయం. ఒక మగువ శాపంతో పసివాడే గగనం, ఒక మహిళ శపథంతో కొణికింది భువనం. మధురం నీ చరితం. ఓ మగువా జయీ భవ, ఓ మహిళా విజయీ భవ. ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము, చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము. పిడుగురాలిన అడుగు ముందుకు వేయునే ధైర్యము, మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము. అంతులేనిది నీ సహనము, సాటి లేనిది నీ త్యాగము. బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో, మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో, గెలుపే నీ ధ్యేయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. పెద్దన్నయ్య, నిజం చెప్పాలంటే మన కుటుంబంలో ఎక్కువ పాడు చేసింది నువ్వే. కాదనగలవా? పాడు చేయలేదని నీ గుండెల మీద చేసుకుని చెప్పు. నీ గురించి నాన్నగారు అమ్మ రోజు ఎంత బాధపడేవారో నీకు తెలీదా? ఈవేళ నువ్వు పచ్చగా ఉన్నావని, నిలువు దోపిడి చెయ్యాలని మేము అనుకోవడం లేదు. అమ్మ 25 లక్షలు ఇవ్వకుండా ఉంటే నువ్వేమయ్యేవాడివి? మేము పరాయివాళ్ళం అయినట్టుగా మాట్లాడతావేమిటి? మేమెవరూ నీకు అక్కర్లేదు, మేము నీకు ఏమీ కావని నువ్వనుకుంటే నువ్వేమీ ఇవ్వక్కర్లేదు. అవునరా, మేమంతా చచ్చామనుకో. ఒరే, చిన్నప్పుడు నీకు డబ్బు కావాల్సొస్తే మారం చేసేవాడివి, పేచీ పెట్టేవాడివి, అలిగేవాడివి. కానీ ఇప్పుడు నువ్వు డబ్బు ఇవ్వనంటే మారం చేయలేవు, పేచీ పెట్టలేవు. అంతా మా కర్మని సరిపెట్టుకుంటా. మరి సీత బలరాం మావయ్య అలా అన్నారేంటి? అంటారయ్యా, నువ్వెక్కడ పట్టు జారిపోతావోనని తప్పంతా మాదైనట్టుగా మాట్లాడతారు. నీ అత్తమామల్ని గౌరవించు, నీ భార్య మాటను వేదంలా భావించు. ఎవ్వరూ కాదనరు, కానీ కన్నవాళ్ళని కూడా పట్టించుకోవాలి. ఒరే జయకృష్ణ, వాళ్ళు నిన్ను బాగా లొంగ తీసుకున్నారు. ఏది మంచో ఏది చెడో నువ్వే నిర్ణయించుకో. ఇంతకన్నా వివరంగా ఇంకేం చెప్పలేవురా. పరిస్థితి అర్థమైంది. నేనే తొందరపడ్డాను. మీరడిగిన 25 లక్షలు వడ్డీతో సహాయం అని సీతకు నేను చెప్తాను. ఒకవేళ సీతకి ఇవ్వనంటే? ఇవ్వనంటాను కదేవత్తే. ఒరే జయకృష్ణ, అడబాల ధర్మారావు పెద్ద కొడుకు అని నిరూపించుకో. వెళ్ళు, వెళ్ళి డబ్బుతో తిరిగిరా. మగవాడవని రుజువు చేసుకోరా. వెళ్ళు. అమ్ముడు, మీ ఆయన వచ్చాడే. అల్లుడు, మీ పుట్టింటికి వెళ్ళొచ్చావా? నువ్వు మరీను ఏంటా అడగటం? పుట్టింటికి కాక ఇంకెక్కడికి వెళ్ళుంటారు? ఏదో ఆతృతలో మాట తడబడిందిలేమ్మా. అల్లుడు అక్కడికే వెళ్ళుంటాడు. పెట్టవలసిన గడ్డి పెట్టే ఉంటాడు. ఆ ఇందును పట్టుకుని చెడమడ కరిగేసి ఉంటాడు కదలుడు.
ఆ దెబ్బతో ఇందుకు దారికొచ్చి తప్పైపోయిందనే అని చెప్పి కాళ్ళ మీద పడి కన్నీళ్లతో కాళ్ళు కడుగుంటుంది. అయినా సరే నీకు ఇవ్వాల్సిన 25 లక్షలు ఒక పైసా కూడా ఇవ్వనని ఖచ్చితంగా చెప్పేసి ఉంటాడు. అంతేకాలుడు? కాదు, ఇస్తానన్నాను. సీత, ఇందు అడిగిన డబ్బు ఇవ్వు. వడ్డీతో సహా ఇవ్వు. అల్లుడు, బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడు. ఆ రెండు లేనిది నాకు కాదు, మీకు. చాలే ఊరుగా, నీకేమైనా మతిపోయిందా? జ్ఞానోదయం అయింది. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి సంధించు. అది చేయవలసింది నేను కాదు, మీరు. అల్లుడు, నాన్నా నువ్వు ఊరుకో. ఇంతకీ మీరు చెప్పేది ఏమిటండి? డబ్బు ఇవ్వమని చెప్తున్నాను. ఇది చాలా అన్యాయం. ఏది ఏది అన్యాయం? వాళ్ళు మిమ్మల్ని ఏదో చేశారు, మాయ చేసి మీ మనసు మార్చారు. అదే నిజమైతే మీరు నన్ను మార్చినట్టేగా, నా మనసు పాయిజన్ చేసినట్టేగా. పచ్చకావంలో రోక్కి లోకమంతా పచ్చగా కనిపించినట్టు మీ వేలోనే మీరు ఆలోచించకండి. నువ్వు ఇలా ఎదురు తిరిగితే మేమేమనగలం? మీ ఆలోచన విధానం తప్పు, మీ ఆర్గ్యుమెంట్ తప్పు. పక్షపాతం చూపించేది మా అమ్మ కాదు, మీరు. నేను మా అమ్మ కొడుకునే. మీరన్నట్టు నేను ఎవరికో పుట్టలేదు. శాంతమ్మ కడుపునే పుట్టాను, ఆ తల్లి పాలే తాగాను. ఆ తల్లి పేగు తెంచుకు పుట్టినందుకు రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను. అందుకే వాళ్ళు అడిగిన డబ్బు ఇవ్వమంటున్నాను. అంటే సెంటిమెంట్కి లొంగిపోయావు అన్నమాట. లేకపోతే మీ ఫిట్టింగులకు లొంగిపోమంటారా? ఏమండి, మీరు ఇలా విరుచుకుపడుతుంటే మేమేం అనగలం? సీత, ఇందు నిన్ను డబ్బు అడిగింది సరదాలకి కాదు, సాధింపులకి కాదు, అవసరానికి అడిగింది. పెద్ద కొడుకుగా ఇవ్వటం నా ధర్మం. వినోద్ బాలాజీలు ప్రస్తుతం ఏ వ్యాపారం లేకుండా ఖాళీగా ఉన్నారు. ఒక్క పైసా ఆదాయం లేదు. 10 మందికి పెట్టిన చేతులు 10 మంది ముందు చేతులు చాపవలసిన పరిస్థితి వచ్చింది. అలాంటప్పుడు వాళ్ళు నన్ను అడగటంలో తప్పే ఉంది, నేను ఇవ్వటంలో తప్పే ఉంది. వాళ్ళు అలా అప్పులు పాలు కావడానికి కారణం మనమే. గార్మెంట్స్ ఫ్యాక్టరీని సొంతం చేసుకున్నాం, ఈ లక్ష్మీ నిలయాన్ని లాక్కున్నాం. వాళ్లే కనుక తలుచుకుంటే మనల్ని అడ్రస్ లేకుండా చేసేవాళ్ళు. కానీ వాళ్ళు అలా ఎందుకు చేయలేదు? సభ్యతా సంస్కారాలు ఉండబట్టి. సభ్యతా సంస్కారం అనురాగాలు మనకు కూడా ఉన్నాయని నిరూపించుకోదలిస్తే ఇందు అడిగిన డబ్బు ఇవ్వండి, వడ్డీతో సహా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ బాలాజీ. మాట దక్కించుకున్నావు, నిజాయితీ నిరూపించుకున్నావు, అడబాల ధర్మారావు గారు కొడుకు అనిపించుకున్నావు. థ్యాంక్ యూ సార్. కొరియా మ్యాగ్నెటిక్ బెడ్స్ ఏజెన్సీ తీసుకుని నువ్వు నష్టపోవడమే కాకుండా నీ ఖాతాదారులు కూడా నష్టపోయారు. బోర్డు తిప్పేసి పరారై కూడా తిరిగొచ్చి ఖాతాదారులకు డబ్బివ్వడం అంటే చాలా గొప్ప విషయం. గుడ్ న్యూస్ ఏమిటంటే కొరియా బెడ్స్ వాళ్ళని చెన్నైలో అరెస్ట్ చేశారు. మాకొచ్చిన కంప్లైంట్స్ని బట్టి మేం కూడా వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తున్నాం. నువ్వు కూడా కేసు పెట్టు. అంతా కాకపోయినా కొంతైనా నీకు రావచ్చు. అలాగే సార్, ఉంటాను సార్. రావూరి నరసింహనాయుడు గారి ఇల్లు ఇదేనమ్మా? ఇదే. యమునం అంటే మీరేనా? అవును, నేనే. ఇంతకీ మీరు? శంకర్ భగవత్ గారు, జ్యోతిష సామ్రాట్, జాతక సామ్రాట్. మీరేనా? రండి.
మీరు పుట్టెడు బాధల్లో ఉన్నారు. అవునా? మా అల్లుడు కూతురు మా కళ్ళ ముందే చనిపోయారు. మా పెద్ద కొడుకు ఉండి కూడా లేనివాడయ్యాడు. మా చిన్న కొడుకు దేశం కోసం ప్రాణాలర్పించి వీరజవానయ్యాడు. ఎందుకు ఇలా జరిగింది? మా జాతకంలో ఏమైనా దోషాలున్నాయా? ఇంకా మాది అనాథ బతుకేనా? ఎవరన్నారు మీరు అనాథలని? మీ జాతకాల రీత్యా, గవ్వల దృష్ట్యా, మా లెక్కల దృష్ట్యా మీరు అనాథలు కారు. మీ అమ్మాయి చనిపోయిందని మీరంటున్నారు, కానీ అది నిజం కాదని నేనంటున్నాను. నేననడం కాదు, మీ జాతకాలు అలా అంటున్నాయి. ఏంటి స్వామి మీరనేది? మీ అమ్మాయి చనిపోలేదని. మమ్మల్ని ఓదారుస్తున్నారా? ఈ శంకర్ భగవత్కి ఓదార్చే పని లేదు, మాయమాటలు చెప్పాల్సిన అవసరమూ లేదు. మా గురువుగారి వాక్కు వేదవాక్కు, బ్రహ్మవాక్కు. మా కళ్ళ ముందే మా అమ్మాయి చనిపోయింది. మీరు బతుకుందంటున్నారు, ఎలా సాధ్యం? సాధ్యాసాధ్యాలతో మాకు పని లేదు. మేము చెప్పింది యథార్థం. మీ అమ్మాయి బతికే ఉంది, బతికే ఉంది, బతికే ఉంది. ప్రస్తుతం మీ గ్రహస్థితి బాగాలేదు. చీకటి తరువాత వేకువల కొన్నాళ్లకు మీ పరిస్థితి మెరుగవుతుంది. శేష జీవితాన్ని మీ కూతురు సంరక్షణలో గడుపుతారు. ఏమండి, ఆయన అలా అంటున్నారేమిటి? మన అమ్మాయి బ్రతికే ఉండటం ఏమిటి? ఇది మీరు నమ్ముతున్నారా? ఆ? అది అది నమ్మదగ్గ విషయం కాదేమన్నా. ఏమిటి, నమ్మకం కలగడం లేదా? ఒకవేళ నేను చెప్పింది నిజం కాకపోతే ఇక జీవితంలో ఎన్నడూ ఎవరి జాతకాలు చూడను, జ్యోతిష్యం చెప్పను. మా కూతురు బ్రతికే ఉందంటున్నారు, అయితే అది ఎక్కడుందో చెప్పండి చూద్దాం. మీ ఇంటికి తూర్పు దిశలో ఉంది. సీత, ఇందు అడిగిన డబ్బు ఇవ్వు, వడ్డీతో సహా ఇవ్వు. పచ్చకామర్ల రోక్కి లోకమంతా పచ్చగా కనిపించినట్టు మీ వేలోనే మీరు ఆలోచించకండి. శాంతమ్మ కడుపునే పుట్టాను, ఆ తల్లిపాలే తాగాను. ఆ తల్లి పేగు తెంచుకు పుట్టినందుకు రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను. అందుకే వాళ్ళు అడిగిన డబ్బు ఇవ్వమంటున్నాను. అమ్మడు సీత, మీ ఆయనన్న మాటలు ఇంకా నా చెవిలో మారుమోగుతూనే ఉన్నాయమ్మా. అయినా సరే మనం శాంతికి డబ్బు ఇవ్వకూడదు. అవునానా, మనం డబ్బు ఇవ్వకూడదు. ఇస్తే ఏం జరుగుతుందో తెలుసా? మనమిచ్చే 25 లక్షలు ప్లస్ ఇంట్రెస్ట్తో తిరిగి గార్మెంట్ బిజినెస్ మొదలు పెడతారు. ఆ తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ మన చేతుల్లో ఉన్న గార్మెంట్ ఫ్యాక్టరీ తిరిగి వాళ్ళ చేతికి వెళ్లడం ఖాయం. అంతేకాదమ్మడు, ఒక పక్క బాలాజీ ఎలా పెరిగిపోతుంటే మరో పక్క వినోద్ కూడా తిరిగి నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మెల్లమెల్లగా అప్పులు కూడా తీరుస్తున్నాడు. ఆ గుడ్ విల్తో ఫైనాన్స్ బిజినెస్ రైజ్ అవుతుంది. మనం అధపాతాళానికి వెళ్ళవలసి వస్తుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చేయి విదిలించకూడదు. దానికి ఏదైనా దారుంటే చెప్పు. ప్రస్తుతం నా బ్రెయిన్ బ్లాంక్ అయిపోయిందమ్మా. అందుకని నువ్వు అంటే ఊ అంటే ఫుల్ కొట్టి ఆలోచిస్తానంటావా? అబ్బా, అది కాదమ్మా. ఆ పాపాల భైరవుడు తండ్రికొంట పాపారావును కలిస్తే మన పని జరుగుతుంది అంటున్నాను. ఇలాంటి విషయాల్లో వెధవ సలహాలు ఇవ్వటానికి ఆయన్ని మించిన వెధవ మరొకడు లేడు. నువ్వు వెంటనే వెళ్ళి ఆ తంటికొండ పాపారావుని తీసుకురా. ఓకే, తంటికొంట పాపారావు, తంటికొంట పాపారావు. మీ అమ్మాయి బతికే ఉంది, బతికే ఉంది, బతికే ఉంది. మీ ఇంటికి తూర్పు దిశలో ఉంది. ఏమండి, మిమ్మల్నే పిలుస్తుంటే వినబడ్డం లేదా? ఎందుకండి ఈ దొంగ నిద్ర?
మీరు నిద్రపోవడం లేదన్న సంగతి నాకు తెలియదనుకుంటున్నారా? మీరేదో దాస్తున్నారండి. నాకు తెలియని విషయం ఏదో మీకు తెలుసు. మీరు నన్ను మోసం చేస్తున్నారు. అబే, నేనేమీ దాయటం లేదేమన్నా. అయినా నేను నిన్ను మోసం చేయటం ఏంటి? మీరు ఇలా ఉలిక్కిపడి లేవటం నా అనుమానాన్ని రెట్టింపు చేస్తుంది. ఏమండి, జ్యోతిషుడు చెప్పింది నిజమేనా? మన కూతురు బ్రతికుందని ఆయన పదే పదే అంటున్నప్పుడు నేను మీ వైపు చూశాను. కంగారు, భయం, తడబాటు మీలో నాకు కనిపించాయండి. ఏనాడు లేంది మొదటిసారి నేను మిమ్మల్ని అనుమానించాల్సి వచ్చిందండి. ఏమండి, మన కూతురు బ్రతికే ఉంది కదూ? యమునా, చెప్పండి, మన కూతురు బ్రతికే ఉంది. ఏమిటి నువ్వు అనేది? మాట మార్చొద్దు, అబద్ధం చెప్పొద్దు. పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు మన మధ్య ఏ అరమరికలు దాపరికాలు లేవండి. ఏమండి, దయచేసి చెప్పండి, లేకపోతే నేను ఇక్కడే మీ కళ్ళ ముందే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను. యమునా, చెప్పండి, ఆ జ్యోతిషుడు చెప్పింది నిజమే కదూ? చెప్పండి, చెప్పండి. యమునా, ఆ జ్యోతిష్యుడు చెప్పింది నిజం. మన బిడ్డ బతికుందో లేదో నాకు తెలియదు, కానీ జరిగింది ఏమిటంటే, నీకు పుట్టిన ఆడపిల్ల ఈ ఊళ్ళో ఉండడానికి వీలు లేదు. ఊళ్ళోనే కాదు, ప్రాణాలతో ఉండకూడదు. తక్షణం ఆ బిడ్డను పొలిమేర దాటించాలి, లేకుంటే ఊరికే నాశనం, పెద్ద ఉపద్రవం. బైరాగి వాక్కు వేదవాక్కు. అతను ఎప్పుడూ తప్పు చెప్పడు. అతని నోటి నుండి ఎప్పుడూ అసత్యం రాదు. ఇంతవరకు బైరాగి స్వామి చెప్పినవన్నీ పొల్లుపోకుండా జరిగాయి. ఇంతకీ నా విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? అయ్యా, బైరాగి స్వామి చెప్పిన మాట కాదనడానికి వీల్లేదు. అమ్మవారికి ఉత్సవాలు జరగకపోయినా, ఊరుకు పట్టిన కరువు కాటకాలు తొలకపోయినా, నాకు జరుగుబాటు జరగకపోయినా బైరాగి స్వామి చెప్పినట్టు చేయటం మంచిదని నా అభిప్రాయం. ఏమండి? ఏమండి? ఏమిటండి మీరు చేసిన పని? ఎందుకు చేశారు? భైరాగి స్వామి చెప్పబట్టి ఊరి బాబు కోసం అలా చేయాల్సి వచ్చింది. ఊరు ఎవడో ఏదో కూసాడని కన్న కూతుర్ని, అందులో పురుటి గుడ్డిని మీరు గంగపాలు చేస్తారా? కన్న తండ్రిగా మీకు ఎలా కసాయకుండా వచ్చిందండి? అసలు మీకు మనసు ఎలా వచ్చింది? బిడ్డను గంగపాలు చేస్తున్నప్పుడు మీ అంతరాత్మ మిమ్మల్ని నిలదీయలేదా? మీ మనస్సాక్షి మిమ్మల్ని ప్రశ్నించలేదా? మీ కాళ్ళు చేతులు వణకలేదా? అసలు అసలు మీరు మనిషేనా? నమ్మకాలు ఉండొచ్చండి, కానీ ఇంత దారుణమా? ఊరిని ఉద్ధరించడానికి కన్న కూతురు వదులుకోవటం గొప్పతనం అనుకున్నారా? మీరు అలా చేయటం వల్ల ఊరేమైనా బాగుపడిందా? అసలు ఈ విషయం ఇంతకాలం నా దగ్గర ఎందుకు దాచారు? చెప్పండి, చెప్పండి. యమునా, నేను ఈ విషయంలో తప్పే చేశాను, కానీ ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఉంది చెప్పు? ఎంత తేలిక అనగలిగారండి ఆ మాట? ఈవేళ ఆ జ్యోతిషుడు చెప్పకపోతే మీరు ఆ రహస్యాన్ని అలాగే దాచుంచేవాళ్ళుగా. మన అమ్మాయి బ్రతికే ఉందని, తూర్పు దిశలో ఉందని ఆ జ్యోతిషుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఏమండి, మన బిడ్డ ఎవరు, అది ఎక్కడుందో మీకు తెలుసా? తెలియదేమో. మరి మరి కవిత ఎవరండి? అది ఎవరి బిడ్డ? చెప్పండి, కవిత ఎవరి బిడ్డ? అనాథ బిడ్డ. అనాథ బిడ్డ? అవునేమునా, అనాథ బిడ్డే. నీకు నిజం తెలియకుండా ఉండాలని మన బిడ్డకు బదులు ఒక అనాథ బిడ్డను ఉంచాల్సి వచ్చింది. ఆ బిడ్డే కవిత.